మొన్న ప్రభుత్వము ఈ రాయదుర్గానికి సంబంధించిన భూములు వేలం వేసింది. వేలం వేస్తే ఏదో ఏదో గౌరా వెంచర్సా ఎవరో ఒక వాళ్ళు 237 కోట్లకేమో కైవసం చేసుకున్నారు కదా. 5 ఎకరాలేమో వేలం వేస్తే మొత్తం 6 ఎకరాలు 5 ఎకరాలేమో వేలం వేసారు. ఆ భూములు అసలు మాకు ఎప్పుడో 2013లోనో ఎప్పుడో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మాకు అమ్మేసింది. సో అవి మేము 13 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాము. మేము దాన్ని జిహెచ్ఎంసీవి దానికి దీనికి అప్లై చేసుకొని మేము బిల్డింగ్లు కడదాం అనుకునే లోపు మళ్ళీ గవర్నమెంట్ ఏదో వెనక్కి తీసుకున్నట్టు చేసి ప్రొసీడింగ్స్ ఏవో ఇచ్చి మళ్ళీ వేలం వేసింది. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కూడా ఈ ప్రయత్నం చేస్తే మేము అడ్డుకున్నాము. మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ అదే పని చేసిండు అని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఏం చేసిందంటే ఎట్లిస్తారా ఇది దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రస్తుతానికైతే స్టే ఇచ్చేసింది. రాయదుర్గం భూముల వేలంపై స్టే, భూమి దక్కించుకున్న గౌరా వెంచర్స్కు హైకోర్టు నోటీసులట. ప్రత్యామ్నాయ భూమికి ఎస్బీఐ అంగీకరించిన తర్వాతే వేలం, ప్రభుత్వం టీజీఐఏసీ అంగీకరించలేదని ఎస్బీఐ వాదన. మేము ఇంకొక దగ్గర ఇస్తామని చెప్పినాము, సో వాళ్ళు అంగీకరించారు, దాని తర్వాతే దీన్ని వేలం వేయడం జరిగిందని ప్రభుత్వం వాదించిందట. అసలు ఎవరు అంగీకరించారు, మేము అసలు అంగీకరించలేదు అని ఎస్బీఐ వాదించడంతో దీని మీద స్టే ఇచ్చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్తా గ్రామంలోని సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాల భూమి వేలానికి సంబంధించి మే 6వ తేదీన జారీ చేసిన ఈ వేలం నోటిఫికేషన్ తదనంతర ప్రక్రియను 3 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వేలంలో ఎకరం 237 కోట్ల చొప్పున 5 ఎకరాలు దక్కించుకున్న గౌరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేశారన్న వాదనను పరిగణలోకి తీసుకొని స్టే ఉత్తర్వులు ఇచ్చింది. గౌరా వెంచర్స్ కూడా నోటీసులు ఇచ్చింది. 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఏసీని ఆదేశిస్తూ వాయిదా వేసింది. మే 6వ తేదీన జారీ చేసిన వేలం నోటిఫికేషన్తో పాటు వినతి పత్రం తిరస్కరణ, విక్రయాన్ని సవాల్ చేస్తూ ఎస్బీఐ దాఖలు చేసిన 3 పిటిషన్లపైన జస్టిస్ ఎన్ శ్రవణ్ కుమార్ సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ ఉపాధి కల్పనలో భాగంగా పరిశ్రమలకు భూములు కేటాయిస్తారు, మీరు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అప్పగిస్తున్నారంటూ ప్రశ్నించారు. 5 ఎకరాల భూమిని పొందిన కంపెనీ ఉపాధి కల్పిస్తుందా, రియల్ ఎస్టేట్ కోసమా అని అడిగారు. ఎస్బీఐ నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత వేలం నోటిఫికేషన్ జారీ చేశారా, భూ కేటాయింపును రద్దు చేసినట్లయితే ఎస్బీఐ చెల్లించిన సొమ్మును ఇవ్వకుండా వేలం ఏ ప్రాతిపదికన నిర్వహించారు అని ప్రశ్నించారు. గతంలో వాళ్ళకి అమ్మిరట, అమ్మితే వాళ్ళు కొంచెం డబ్బులు కట్టేసి 13 కోట్లకు ఎకరమేమో. మరి ఇప్పుడు మేము వేలం రద్దు చేసినాం, గతంలో ఇచ్చిన భూమిని రద్దు చేసినామని గవర్నమెంట్ చెప్తున్నది. మరి రద్దు చేస్తే తీసుకున్న పైసలు రిటర్న్ ఇవ్వాలి కదా. కోర్టు న్యాయమూర్తి జడ్జి అడుగుతున్నారు. అంతకుముందు ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి, టీజీఐఏసీ తరపున ఎస్ నిరంజన్ రెడ్డి, ఎస్బీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరామన్, సీనియర్ న్యాయవాది బిఎస్ ప్రసాద్లు సుదీర్ఘ వాదన వినిపించారు. టీజీఐఏసీతో చర్చించి ప్రత్యామ్నాయ భూమికి అంగీకరించిన విషయాన్ని పిటిషన్లో ఎస్బీఐ ప్రస్తావించలేదు. మే 4వ తేదీన జరిగిన సమావేశంలో తాజాగా డిపిఆర్ సమర్పిస్తే 2.57 ఎకరాలను శేరిలింగంపల్లి మండలంలో కేటాయించడానికి టీజీఐఏసీ అంగీకరించింది. ఆ తర్వాతే వేలం నోటిఫికేషన్ జారీ అయింది. 19వ తేదీన వేలం నోటిఫికేషన్పై పిటిషన్ వేసింది. 2010లో 100 కోట్ల భూమిని 13 కోట్లకే కేటాయించారు. నిర్మాణాలు చేపట్టకపోవడంతో కేటాయింపు రద్దు చర్యలు ప్రారంభమయ్యాయి. 28వ తేదీన వేలం పూర్తయ్యాక 29వ తేదీన సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసింది. ఈ దశలో యథాతథ స్థితి కొనసాగాలని ఉత్తర్వులు ఇస్తే 1200 కోట్లు చెల్లించిన ప్రైవేట్ సంస్థ పరిస్థితి ఏంటి, అంత సొమ్ముతో కొనుగోలు చేసిన వారు స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నా ప్రశ్నించడానికి వీలు లేదు, అది చెల్లించిన సొమ్మును ప్రభుత్వం దారి మళ్లిస్తే ప్రశ్నించవచ్చు అని ఇట్లా ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించిండు. భూముల వేలాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. 2010లో భూమిని కేటాయిస్తే 2023 వరకు బ్యాంక్ ఎలాంటి పనులు చేపట్టలే. ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. 16 ఏళ్లు ఎలాంటి పనులు చేపట్టకుండా కేవలం 3 ఏటీఎంలు పెట్టి వినియోగిస్తున్నామంటే సరికాదు. సో ఈ పిటిషన్ సరైనది కాదు, విచారణ అర్హం కాదు అని గవర్నమెంట్ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించిండు. ప్రభుత్వ వాదన ఆశ్చర్యంగా ఉంది. వేలంలో కొనుగోలు చేసిన భూమిలో స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నా ప్రశ్నించరాదు అన్న ప్రభుత్వ వాదన ఆశ్చర్యం కలిగిస్తోంది. భూమిని కేటాయించిన పనులు చేపట్టకుండా ఒక్క ఎస్బీఐ మాత్రమే జాప్యం చేయట్లే.
2011 నుంచి 2021 వరకు ప్రభుత్వం భూమికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలే. వేసవి సెలవుల్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. వేలం పూర్తయిన తర్వాత పిటిషన్ దాఖలు చేశామంటున్నారు. 19వ తేదీన పిటిషన్ దాఖలు చేస్తే 28వ తేదీకి వాయిదా పడగా సెలవు కావడంతో 29వ తేదీకి వాయిదా వేశారు. వేలం మాత్రం సెలవు రోజే నిర్వహించారు. 2.5 ఎకరాలు ప్రత్యామ్నాయంగా ఇవ్వడానికి ప్రభుత్వం చేసిన ప్రతిపాదన తిరస్కరిస్తూ బ్యాంకు లేఖ కూడా రాసింది. గడువు పొడిగింపునకు 2021 జూలై 7వ తేదీన ప్రభుత్వం అంగీకరించింది. 9వ తేదీన టీజీఐఏసీ కూడా ఆమోదం తెలిపింది. మరి ఇవన్నీ చేసినాక మరి ఎందుకు వాళ్ళకి చెప్పకుండా చేయకుండా ఎందుకు మరి వేలం వేసారు? పాయింట్ ఏంటంటే కోర్టు చాలా కరెక్ట్గా అడిగింది. ఈ భూమి ఎవరికి కట్టబెట్టిరు అంటే రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టిరు. వాడు ఎవడో గౌరవ వెంచర్స్ అట. వాడు ఏం చేస్తాడు? అపరిమితమైన ఫ్లోర్లు వేసుకొని ఇప్పుడు 237 ఎకరాలు కొత్తగానే కొంటాడా? ఇప్పుడు దాని పక్కన ఆనుకొని ఉన్న భూమిని 100 కోట్లకు కొనమనండి ఇవ్వండి ఆయన. ఎందుకంటే ఆడ ఫ్లోర్ వేయడానికి పరిమితి ఉంటుంది. ఈ వేలం వేసినటువంటి భూమిలో కండిషన్స్ ఏంటంటే మీరు ఎన్ని అపరిమితమైన ఫ్లోర్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నది. దానివల్ల ఈ 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు, 237 కోట్లకు అమ్ముడుపోతున్నాయి. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ వాదన కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నేనేమంటున్నానంటే అసలు ఆ 13 కోట్లకు కూడా ఆనాడు మరి ఎట్లా ఎస్బీఐకి పోయిందో అర్థం కాదు. అది కూడా తక్కువ ధరనే, అది కూడా తక్కువే. దాన్ని కూడా ఆలోచించాలా. అసలు అవసరమైతే ఎస్బీఐ ద్వారా వెనక్కి తీసుకోనో లేకపోతే ఎస్బీఐ ద్వారానే అసలైన మొత్తం దాని మీద ఎంక్వైరీ చేసో లేకపోతే ఇంకో రకంగా పోరాటం చేసి ఇంకా ఎక్కువ డబ్బులు రావడానికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకటి. రెండోది, గవర్నమెంట్ ఏమని వాదించింది నిన్న? ఎక్కువ కాలం పాటు అక్కడ పరిశ్రమలు అక్కడ ఎలాంటి పని చేయలేదు కాబట్టి మేము వెనక్కి తీసుకున్నాం అంటున్నది. మేము చాలా ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్కార్ అనే ఒక కంపెనీ సాకి చెరువు, పటాన్ చెరువు దగ్గర, వోల్టాస్, ఇంకా చాలా కంపెనీల గోద్రేజ్ వాటికి ఆ రోజున రైతులు భవిష్యత్తులో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పి రైతులు అక్కడ భూములు ఇస్తే చివరికి అది ఏమైంది? రియల్ ఎస్టేట్ కంపెనీల చేతిలోకి వెళ్ళింది. టీజీఐఏసీ చేతిలో ఉన్న భూములు కూడా ఎన్ఓసి లేకుండా కొన్ని భూములు అయితే అధికారులు, టీజీఐఏసీ అధికారులు దొంగ ఎన్ఓసీలు ఇచ్చేసి డబ్బులు తీసుకొని ఆ టీజీఐఏసీ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మరి వాటి సంగతి ఏంది? గవర్నమెంట్ కోర్టులో చెప్పేది ఒకటి, బయట చేస్తున్నది ఒకటి కదా. ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగింది. మరి ఈ గవర్నమెంట్ ఏం చేయాలా? వాటన్నింటినీ టేక్ ఓవర్ చేయాలి కదా. టీజీఐఏసీ ల్యాండ్స్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవి ఎన్ని భూములు ఇవ్వాలి తెలంగాణలో? హైదరాబాద్ చుట్టుపక్కలనే చూపిస్తాం కొన్ని వందల వేల ఎకరాల భూములు. ఐడిపిఎల్ భూముల సంగతి ఏంది? కేంద్రం పరిధిలో ఉండాల్సిన ఐడిపిఎల్ భూములు 400 ఎకరాల భూములు ఏమైపోయినాయి? ఎవడో సచ్చిదానందరావు ఆనందరావు మొత్తం వాడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మరి మొన్నటిదాకా ప్రశ్నించిన బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయారు? కవిత ఎక్కడ పోయింది? ఎక్కడ పోయారండి మీరంతా? దర్జాగా అక్కడ వ్యాపారం చేస్తున్నాడు కదా, కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు కదా. బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయారు? మాట్లాడాలి దాని మీద. ఎందుకంటే మేము దాని మీద ఆర్టీఐ వేసినా కూడా ఆర్టీఐ వేసిన కాపీని మాయం చేసి పడేసారు. కంప్లైంట్ కాపీని మాయం చేసారు అధికారులు. వీడెవడో రియల్ ఎస్టేట్ వాడు సచ్చిదానందరావు అనేట ఆయన ఆ అధికారులను మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి. ఎంత అన్యాయం ఇది! ఇట్లాంటి భూముల సంగతి ఏం తెలుసు? ఇక్కడ అన్నారు కదా, ఇక్కడ రాసిరు చూడండి. 2010లో భూమిని కేటాయిస్తే 2023 వరకు బ్యాంక్ ఎలాంటి పనులు చేపట్టలేదు. ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. 16 ఏళ్ళు ఎలాంటి పనులు చేపట్టలేదు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటున్నాం. మరి ఏళ్ళకేళ్ళు, 16 ఏళ్ళు కాదు, 40-50 ఏళ్ళు పనులు చేపట్టకుండా పడావబడ్డటువంటి భూములు, అట్లా భూములు పెట్టి కంపెనీల చేతుల్లో పెట్టుకొని దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు. మరి ఆ భూముల సంగతి ఏంది? ఎస్బీఐకి భూ కేటాయింపు రద్దు చేయకముందే వేలం నోటిఫికేషన్ ఇచ్చింది. బ్యాంకు చెల్లించిన సొమ్ము వాపస్ ఇవ్వకుండానే వేలం పూర్తి చేసింది. 2020లో గత ప్రభుత్వం భూ కేటాయింపును రద్దు చేయగా ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. కేసీఆర్ హయాంలో కూడా ఇదే ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళు అప్పుడు కూడా కోర్టుకు పోయారు. ఎస్బీఐ అభ్యర్థనను పునఃపరిశీలించాలని కోర్టు ఆదేశించింది. 2024లో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ కేటాయింపును రద్దు చేయడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రానికే తలమానికంగా దేశంలోనే రెండో అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. తుది వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మే 6వ తేదీకి 6కు ముందున్నట్లుగా యథాతథ స్థితి ఉత్తర్వులు ఇవ్వాలి అంటే సేమ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా స్టేటస్ కో పాటించండి అని దాని మీద వేలం మీద స్టే ఇచ్చేసింది. ఇప్పుడు ఇది నేను అనుకోవడం ఇది ఎస్బీఐకి అనుకూలమైన ఇది ఉన్నట్టే కనబడుతున్నది. వాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే 16 ఏళ్ళైనా అక్కడ పనులు చేపట్టలేదు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటాం అన్న దాని దగ్గర ఏమన్నా చెప్పలేము. కానీ
అదర్వైజ్ ఒకవేళ మీరు ఈ వేలం ప్రక్రియనైతే స్టాప్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకనంటే నువ్వు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినావు గవర్నమెంట్ దగ్గర నుంచి, మరి తీసుకున్న డబ్బులు గవర్నమెంట్ వానికి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా దాన్ని రద్దు చేసినట్టు ఎట్లయితుంది? సో ఇట్లా నిన్న గవర్నమెంట్కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.